శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము సాయినాథుని మహిమాన్విత స్తోత్రాన్ని చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 9వ శ్లోకాన్ని మనం వివరించుకుందాం. శ్రీ సాయీస కృపానితే ఖిల నృణాం సర్వార్థసిద్ధిప్రద యుష్మత్పాదరజ ప్రభావమతులం దాతాపి వక్తక్షమః సద్భక్తచరణం కృతాంజలీపుటః సంప్రాప్నితోస్మి ప్రభో శ్రీమత్సాయి పారేస పాదకమల నాణ్యం చరణ్యం మమ. ఇంకోసారి చదువుకుందండి. శ్రీ సాయీస కృపానితే కిరణునాం సర్వార్థసిద్ధిప్రద యుష్మత్పాదరజ ప్రభావమతులం దాతాపి వక్తక్షమః సద్భక్తచరణం కృతాంజలీపుటః సంప్రాప్నితోస్మి ప్రభో శ్రీమత్సాయి పరేశ పాదకమల నాణ్యం చరణ్యం మమ. దీని భావార్థాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, ఓ సాయీసా కృపాసాగర, ఓ సాయీసా కృపాసాగర, అఖిల మానవ కోటికి సర్వార్థ సిద్ధిదాయక. అంతే కదండి. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. అఖిల మానవ కోటికి సర్వార్థ సిద్ధదాయక, సాటి లేని మీ చరణధూళిని. అంతే కదండి. ఆయన శరణధూళి మనకి సాటి లేని నీ శరణధూళిని బ్రహ్మదేవుడు కూడా స్తుతింప అనర్హుడే. చూసారా, ఇక్కడ ఆయన పాదధూళిని కూడా బ్రహ్మదేవుడంట కూడా స్తుతించడం అనర్హుడేనంట. అదండి, బాబా గారిని ఏదో మాట్లాడేస్తున్నాము అనుకుంటున్నారు కదా. పరబ్రహ్మస్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారిని ఏదో అంటే ఎవరికి నష్టం అండి? సద్భక్తితో చేతులు జోడించి నిన్ను శరణు పొందిన ప్రభు, సద్భక్తితో చేతులు జోడించి నిన్ను శరణు పొంది తిని ప్రభు, నీ పాదకమలము తప్ప వేరు నాకు శరణ్యము లేదు. అదండి, ఎప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ మనము ఏం చేయాలి? ఆయనే, నీ పాదాలే నాకు శరణ్యమయ్యా. చూడండి, ఇక్కడ చరణ ధూళిని బ్రహ్మదేవుడు కూడా స్తుతింప అనర్హుడట. అంటే మరి ఆయన పరబ్రహ్మస్వరూపుడే కదండి, పరబ్రహ్మస్వరూపుడే కదా. మరి ఆ విధంగా చూడండి, సద్భక్తితో చేతులు జోడించి నిన్ను శరణు పొంది తిని ప్రభు. మన అందరం కూడా ఏం చేస్తున్నాం ఈరోజు? ఆయన శరణు పొందాలి, ఆయన పాదాలను గట్టిగా పట్టుకోవాలి, నిరంతరము ఆయన్ని స్మరించుకుంటూ నీవే శరణు బాబా అనుకుంటూ ఉండాలి. దాని భావార్థం ఎంత అద్భుతంగా ఉందో కదండి. మరి మనము ఈ 9వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. రేపొద్దున్న 10వ శ్లోకాన్ని కూడా వివరించుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరాం.